పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు. నీ మంచితనం, గొప్పతనం, నమ్మకత్వం, విశ్వాసులకై స్తోత్రాలు. దయాదాక్షిణ్య పూర్ణుడ, కృపా సమృద్ధి కలిగిన తండ్రి, వేల్పులలో నీ వంటి దేవుడు ఎక్కడున్నాడు? లోకములో పాపములో పడి చెడిన నన్ను మమ్మలను ప్రేమించి రక్షించి దినదినము కాపాడుతున్నందుకు స్తోత్రాలు. మా జీవితాలను ఇంతవరకు మీరు జరిగిస్తూ వచ్చిన నీ కార్యములకై స్తుతిస్తూ, సాయంకాల సమయంలో సంఘ ప్రార్థన కొరకై నీ సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపకై స్తుతిస్తుంటున్నాం. చేరవచ్చిన మీ బిడ్డలకై స్తోత్రాలు. వస్తున్న వారు నడిపించండి. పాటల్లో, వాక్యములో, ప్రార్థన సమయంలో తోడుగా ఉండి సాయం చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాటల పుస్తకములో పాట సంఖ్య 248. పాట సంఖ్య 248. పాత పుస్తకంలో 246. నా కొరకై అన్నీయు చేసేను యేసు అని పాట. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు, నేను రక్షణ పత్రాన్ని ఎత్తి ఆరాధించేదను. నేను రక్షణ పత్రాన్ని ఎత్తి ఆరాధించేదను. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింక భయము లేదు లోకములో. ముందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షమంతి ఏలియాను ఆశీర్వాదించెను. క్షమమందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షమంతి ఏలియాను క్షమంతి రే వరకు అవిధవరలి, క్షమంతి రే వరకు అవిధవరలి. ఇంట నూనెకైనా పిండికైనా పోరాటలేదు, ఇంట నూనెకైనా పిండికైనా పోరాటలేదు. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింక భయము లేదు లోకములో. ఆకాశ పక్షులను గమనించుడి, విత్తవు అవి పంటలు కోయవు. ఆకాశ పక్షులను గమనించుడి, విత్తవు అవి పంటలు కోయవు. వాటిని పోషించునట్టి పరమపిత, వాటిని పోషించునట్టి పరమపిత
మమ్ము అనుదిన అద్భుతముగా నడుపును మమ్ము అనుదిన నడుపును ఆ కొరకై అన్నీయు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో నా కొరకై అన్నీయు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో ఏమి ధరింతుమని చింతపడకు అడవి పుష్పములను తెరి చూడుము ఏమి ధరింతుమని చింతపడకు అడవి పుష్పములను తెరి చూడుము అడవి పువ్వుల ప్రభు అలంకరింప అడవి పువ్వుల ప్రభు అలంకరింప తానే నిశ్చయముగా మమ్ము అలంకరించును తానే నిశ్చయముగా మమ్ము అలంకరించును నా కొరకై అన్నీయు చేసెను నాకింక భయము లేదు లోకములో నా కొరకై అన్నీయు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో రేపటి దినము గుర్చి చింతపడకు అప్పుడే సునాకుండ భయమెందుకు రేపటి దినము గుర్చి చింతపడకు అప్పుడే సునాకుండ భయమెందుకు రేపు దాని సంగతుల నాదే చింతించను రేపు దాని సంగతుల నాదే ఏ నాటికీడు ఆ నాటికి ఇలా చాలును ఏ నాటికీడు ఆ నాటికి ఇలా చాలును నా కొరకై అన్నీయు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో నా కొరకై అన్నీయు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో ఆశీర్వాదించేది యేసు అరణ్యములో పోషించెను 5,000 మందిని కూడా ఆశీర్వాదించేది యేసు అరణ్యములో పోషించెను 5,000 మందిని తీర్చును ప్రభువే ప్రతి అవసరతను తీర్చును ప్రభువే ప్రతి అవసరతను యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై నా కొరకై అన్నీయు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో నా కొరకై అన్నీయు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో నా కొరకై అన్నీయు చేసినందులకు నా కొరకై అన్నీయు చేసినందులకు నేను రక్షణ పదను ఎత్తి ఆరాధించేదను నేను రక్షణ పదను ఎత్తి ఆరాధించేదను నా కొరకై అన్నీయు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో నా కొరకై అన్నీయు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో. పాట సంఖ్య 598. పాటల పుస్తకములో
598వ పాట. పాత పుస్తకములో 587. ప్రార్థన వినుడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా అను పాట. ప్రార్థన వినుడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థము నెల్లను ద్రోసి దరిచేరి మమ్ము జోడు. స్వార్థము నెల్లను ద్రోసి దరిచేరి మమ్ము జోడు. పొందిన మేలుల మరచి మందిర సమృద్ధి విడచి. పొందిన మేలుల మరచి మందిర సమృద్ధి విడచి. పొందితే మిలలో బాధలు నిందను తెచ్చి అయ్యా. పొందితే మిలలో బాధలు నిందను తెచ్చి అయ్యా. ప్రార్థన వినుడు ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థము నెల్లను ద్రోసి దరిచేరి మమ్ము జోడు. స్వార్థము నెల్లను ద్రోసి దరిచేరి మమ్ము జోడు. ఒప్పుకొనుచుంటి నీలలో మా పితరుల వలె మేము. ఒప్పుకొనుచుంటి నీలలో మా పితరుల వలె మేము. అపవిత్రులమై నీదు కోపము రేపితి అయ్యా. అపవిత్రులమై నీదు కోపము మయ్యా. ప్రార్థన వినుడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థము నెల్లను ద్రోసి దరిచేరి మమ్ము జోడు. స్వార్థము నెల్లను ద్రోసి దరిచేరి మమ్ము జోడు. ఇరుకున పడియుంటిమి పరులెల్లరు మమ్ము చూసి. ఇరుకున పడియుంటిమి పరులెల్లరు మమ్ము పరిహాసమును చేయ. కరుణమునిచ్చితి అయ్యా. పరిహాసమును చేయ కరుణమునిచ్చితి అయ్యా. ప్రార్థన వినుడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థము నెల్లను ద్రోసి దరిచేరి మమ్ము జోడు. స్వార్థము నెల్లను దరిచేరి మమ్ము జోడు. ఆశించితిమి నిన్ను
శాశ్వత కృపగల దేవా ఆశించితిమి నిన్నో శాశ్వత కృపగల దేవా త్రోసివేయని మా దేవా నీ చెంత చేరితి అయ్యా త్రోసివేయని మా దేవా నీ చెంత చేరితి అయ్యా ప్రార్థన వినడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థమునెల్లను దోషి దరిద్రితి మము స్వార్థమునెల్లను దోషి దరిద్రితి మము జోడు నీ ముఖమును నీ మార్గమును నెప్పించు నీ ముఖమును దాకము నీ మార్గమును నెప్పించు నింపు నీ ఆత్మను మాలో సంపూర్ణులుగా జయమయ్యా నింపు నీ ఆత్మను మాలో సంపూర్ణులుగా జయమయ్యా ప్రార్థన వినడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థమునెల్లను దోషి దరిద్రితి మము జోడు స్వార్థమునెల్లను దోషి దరిద్రితి మము జోడు. మనం ప్రార్థనలో ప్రవేశించక మునుపు ప్రార్థన కొరకై సామెతలు 30వ అధ్యాయం సామెతలు 30వ అధ్యాయము 7-8 వచనాలు. బాబు కుర్చీ పంకులు వచ్చాను. సామెతలు 30వ అధ్యాయము 7-8 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసుక్రీస్తు నామములో వందనములు. ఇంతవరకు పాటల్లో సహాయం చేసినందుకు స్తుతిస్తుంటున్నాం. ప్రార్థనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్య భాగంలో నుంచి కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని ఆశిస్తుండగా మీరే మా అందరితో మాట్లాడుతూ రండి. నీ స్వరాన్ని వినే చెవులు మాకు దయచేయండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన కొడికి అంతట్లో సాయం చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న ఈ భాగము భక్తుడైన ఆగూరు చేసిన ప్రార్థన అని చెప్పుకున్నాం. ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి 2 మనవులు చేసుకుంటున్నాడు.
అవి చనిపోకముందే దేవుడు ఆయనకు దయచేయాలని ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు. అవేంటో 8వ వచనంలో మనం చదివాం. మొదటిది, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము అన్నాడు. మొదటి వాటిని నాకు దూరం చెయ్యి, దూరంగా ఉంచు అన్నాడు. వ్యర్థమైనవేంటో మనం చెప్పుకున్నాం. అబద్ధముల వలన కలిగిన నష్టాన్ని కూడా పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఇక 8వ వచనము 2వ భాగములో, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. 2వ భాగములో 2 విషయాలు చెప్తున్నాడు. పేదరికము, ఐశ్వర్యము, ఇవి రెండు కూడా దయచేయకము, ఇవి కూడా నాకు వద్దు అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సాధారణంగా పేదరికం వద్దంటాం, కానీ ఐశ్వర్యం అంటే ప్రభువా నీ ఇష్టం, నువ్వు ఎంత ఇచ్చినా నాకు ఇబ్బంది లేదంటాం కదా. చాలామంది ఐశ్వర్యం అంటే అసలు దేవుని కూడా వదిలేస్తారు. డబ్బు కోసం ఇస్కరియోతు యోధ యేసుని అప్పగించినట్లే మనము డబ్బు కోసం ఏమైనా చేస్తాం. డబ్బొద్దు అనేవాళ్ళు నాకు తెలిసి 100 మందిలో కొద్ది మందో, ఒక్కరిద్దరో, 5 మందో కొద్ది మంది కనపడతారు. ఎక్కువ మంది అసలు ఇంకేం అడుగుతారు తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమి ఇస్తాడని అడుగుతారు. కాబట్టి ఈ భక్తుడు చేసిన ప్రార్థన ఏంటంటే, పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, నాకు దయచేయకము అని ప్రార్థన చేసినాడు. ఎందుకు అంటే కింద ఆయన చెప్తాడు. పేదరికం ఎందుకు వద్దన్నాడు? 9వ వచనం కింద చదువుతాము. బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. అంటే ఒకవేళ నువ్వు పేదరికము దయచేస్తే తినడానికి నాకేమి లేక దొంగిలి దొంగతనమని ఈ పాపము చేసి ఏం చేస్తాను? నా దేవుని నామమును దూషింతునేమో. మన వాడుక భాష బైబిల్లో ఎట్లుంటుందంటే, నేను పేదరికం కనుక నాకు అనుగ్రహిస్తే నేను దొంగ పని చేసి నేను చేసిన ఈ దొంగ పనిని బట్టి నా దేవునికి అవమానం తేవడానికి నేనే కారకున్ని అవుతానేమో అని రాస్తుంది. అంటే ఈయన పేదరికం ఎందుకు వద్దంటున్నాడు అంటే, దేవునికి ఏం రావద్దు? దూషణ రావద్దు, దేవునికి అవమానం రావద్దు. అది ఈ ఆగూరు భక్తుని యొక్క ఆలోచన. దేవుని పిల్లలు చేసే ఏ పాపపు పని అయినా కానీ దేవునికి ఏం తీసుకొని వస్తుందంటే దూషణ, అవమానాన్ని తీసుకొని వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? దేవునికి దూషణ వచ్చినా పర్వాలేదు, దేవునికి అవమానం వచ్చినా పర్వాలేదు, మనం చేసే పాప పనులే మనం చేస్తూనే పోతాం. ఆగూరు యొక్క ఆలోచన ఏంటంటే, పేదరికము నాకు వద్దయ్యా, ఎందుకంటే దొంగతనం అనే ఈ పాప పని చేసి నా వలన నీకు అవమానము, దూషణ కలుగుతుందేమో అంటున్నాడు. నిజంగా ఎంత మంచి ఆలోచన. తాను నమ్మిన దేవునికి ఏం రావద్దు? అవమానం రావద్దు, దూషణ రావద్దు. సమూయేలు 2వ గ్రంథం. ఇక్కడ దావీదును గురించి మనము చదువుతాం. నాతాను ప్రవక్త వచ్చి ఈ మాట చెప్తాడు. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 14-15 వచనాలు. ఈ కార్యము వలన ఎవరిని దూషించడానికి? యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు
నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. నాతాను ప్రవక్త దావీదు అంటున్నాడు, ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి. దావీదు ఏం చేసినాడు? ఇంతకీ 11వ అధ్యాయంలో బెత్షెబాతో ఏం చేశాడు? పాపం చేసినాడు. పాపం చేసి అది బయటపడుతుందేమని ఊరియాను కూడా చంపిపించినాడు. కాబట్టి దావీదు చేసిన ఈ పాపం వలన, ఈ కార్యం వలన యెహోవాను దూషించడానికి ఏం కలిగిందంట? హేతువు, కారణం కలిగింది. అందుకే నాతాను ప్రవక్త ఆ మాట అన్నాడు, నువ్వు చేసిన ఈ పాపాన్ని బట్టి, ఈ కార్యాన్ని బట్టి యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వేం కలుగజేసిన గొప్ప హేతువు. ఇప్పుడు చూడండి, అన్యజనులు దూషించడానికి యేసు ప్రభువుని హేతు ఎవరండి? మనమే. దొంగలు మీరే అంటున్నారండి. అర్థం ఏంటి? మనలో దొంగలు ఉన్నారని. మోసగాళ్ళు మీరే క్రైస్తవులే అంటున్నారంటే క్రైస్తవుల పేరు చెప్పుకొని మోసం చేసేవాళ్ళు ఉన్నారని. కనుక ఇలాంటి పనికిమాలిన వాళ్ళందరూ ఈ క్రైస్తవ్యంలో చేరారు కాబట్టి దేవుణ్ణి దూషించడానికి మనమే ఏమైంది? కారకులం అయిపోయినాం. ఇంకా రోమాపత్రిక చూడండి, రోమీలకు రాసిన పత్రికలో పౌలు కూడా ఇంకా చక్కగా చెప్పినాడు. ఇక్కడ రోమాపత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. మిమ్మును బట్టి అంటే ఎవరిని బట్టి? 17వ వచనంలో నేను చదువుతాను చూడండి. నీవు యూదుడవని పేరు పెట్టుకుని, ఏం పేరు పెట్టుకున్నారు? యూదుడు. యూదుడు అంటే దేవుని పిల్లలు అని, దేవుని బిడ్డలమని పేరు పెట్టుకుంటాం. తర్వాత 21వ వచనం 2వ లైన్, దొంగిల వద్దని ప్రకటించు నీవు. అంటే మనం ఏమని చెప్తాం? మళ్ళా దొంగతనం చేయొద్దు అని చెప్తాం, మనమే దొంగిలిస్తాం. ఇంకేమన్నాడు? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించేదవా? మనమే వ్యభిచారం చేయొద్దని మా దేవుడు చెప్పినాడని చెప్తాం, మనమే వ్యభిచారం చేస్తాం. తర్వాత విగ్రహములను అసహించుకొని నీవు గుళ్ళను, అంటే విగ్రహారాధన చేయొద్దని చెప్పి గుడినే మింగేస్తే, దోసుకుంటే. కాబట్టి ఇలాంటి పనికి మాలిన పనులు యూదుడని, దేవుని పిల్లలని పేరు పెట్టుకొని ఇది చేయొద్దంటాం అదే చేస్తాం, ఇది చేయొద్దంటాం అదే చేస్తాం. ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో అవే చేస్తే అట్లా చేయడాన్ని బట్టే 24లో ఇంకా మిమ్మును బట్టే కదా అన్యజనుల మధ్య నా నామం ఏమవుతుంది? దూషించబడుతుంది. ప్రియులారా, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా వాళ్ళు ఇట్లా అంటున్నారు, ప్రభువా అన్యజనులు దూషిస్తున్నారు తండ్రి, వారిని రక్షించయ్యా. కొన్నిసార్లు ఇట్లా కూడా చేస్తారు, వాళ్ళని శిక్షించయ్యా, వాళ్ళు యేసు ప్రభు దేవుడు కాదని దూషిస్తున్నారు, ఆయన ఇట్లాంటోడు అట్లాంటోడు అంటున్నారు వాళ్ళు అని మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయకముందు మనకు సిగ్గు ఉండాలి. ఏముండాలి? కొంచెం మన రోషం ఉండాలి. వాళ్ళు అట్లా అనడానికి కారణం ఎవరు? మనమే. ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడు అని గట్టిగా గట్టిగా బల్లగొద్ది చెప్తాం. ఎక్కడ మళ్ళీ కొద్దిగా కూడా పరిశుద్ధత కనపడకపోతే, దేవుడు పాపము చేయని పవిత్రుడు అంటే మనమేమో పాపాలే చేస్తుంటే ఇంకా మనల్ని బట్టి ఇంకా దేవుని దూషిస్తారంటే ఇంకా దూషించక ఏం చేస్తారు చెప్పండి. అందుకనే ప్రియులారా, ఆగూరు చేసిన ప్రార్థన ఈరోజు మనం కూడా చేసుకోవాలి. దేవా, ఆనాడు ఆగూరు దొంగిలి నీ నామమునకు దూషణ తెస్తానేమో అన్నాడు.
కాబట్టి నన్ను బట్టి కూడా నీకేం రావద్దు, దోషం రావద్దు. ప్రియులారా, మన జీవితంలో ఏది ఏమైనా మనల్ని బట్టి దేవునికి ఏమి రావాలి, మహిమ రావాలి. బైబిల్లో భక్తులు చూడండి, దేవుణ్ణి మహిమపరిచిన భక్తులందరూ కూడా, మీరు బైబిల్లో దేవునికి మహిమను తెచ్చారు అంటే వాళ్ళు దేవుని కొరకు ఎట్లున్నారండి, నీతిగా యథార్థంగా జీవించారు. వాళ్ళు అవసరమైతే కొంత వాళ్ళు తగ్గించుకొని వాళ్ళు నష్టపోవడానికి కూడా ఏమైనారు, ఇష్టపడ్డారు. చూడండి, ఆదికాండములో అబ్రహామును మనం చూస్తాం. ఆదికాండము 13వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. కాబట్టి మనము బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. చదవండి. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా. ఇక్కడ గమనించారా, 7వ వచనములో అబ్రాము పశువుల కాపరులకు లోతు పశువుల కాపరులకు ఏమొచ్చింది, కలహం వచ్చింది. అప్పుడు అబ్రాము లోతును పిలిపించి లోతుతో చెప్తున్నాడు, మనమిద్దరం బంధువులము, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు ఏముండొద్దు, కలహం ఉండొద్దు అని. 9వ వచనంలో దేశం నీ ఎదుట ఉంది, నువ్వు ఎటుపోతావో కోరుకో అని చెప్తున్నాడు. ఎందుకు ఇట్లా చెప్తున్నాడు? అబ్రాము లోతును బెదిరించలేడా? అబ్రాము లోతును కొట్టలేడా? అబ్రామును లోతును ఈ దేశమంతా దేవుడు నాకు వాగ్దానం చేశాడు. వాస్తవంగా అబ్రామును దేవుడు పిలిచాడు, లోతును కాదు. ఈ దేశమంతా నీ సంతానానికి ఇస్తానని అబ్రాముతో చెప్పినాడు, లోతుతో కాదు. ఇప్పుడు అబ్రాము గట్టిగా మాట్లాడవచ్చు, ఈ దేశమంతా దేవుడు నాకు ఇస్తా అన్నాడు. నువ్వెవరు అసలు ఇక్కడ కలహం పెడుతున్నావు, నడు బయటికి అని చెప్పి అబ్రహాము లోతుతో కలహించవచ్చు. కానీ అబ్రహామే తగ్గించుకుంటున్నాడు. అబ్రహామే దీనుడై చెప్పు, నువ్వు ఎటుపోదావో చెప్పు, సమాధానంగా పోద్దాం, మనకు కలహాలు వద్దు అని అబ్రహాము లోతుకు ఎటుపోతావో చెప్పని లోతుకు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు అంటే అక్కడ చూడండి, 7వ వచనం చివరిలో ఉంది, ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో. ఈ మాట ఎందుకు ఉంది బైబిల్లో? వీళ్ళిద్దరూ ఎవరి మధ్య ఉన్నారు? అన్యుల మధ్య ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇప్పుడు దాకా ఏం చేశారు? 12వ అధ్యాయం చదివితే బలిపీఠాలు కట్టారు, దేవునికి బలి అర్పించారు, దేవునికి ప్రార్థన చేశారు. ఇప్పుడు దాకా ప్రార్థన చేసి ఇప్పుడు కలహిస్తే దేవునికి ఏమొస్తుందండి? అవమానం, దూషణ. అందుకే అబ్రహాము, ప్రియులారా, నేను నమ్మిన దేవునికి ఏమి రావద్దు? అవమానం రావద్దు. అవసరమైతే ఒక మెట్టు నేను ఇంకా కిందికి దిగుతాను. ఏమైంది? నా దేవునికి మహిమ రావడానికి నేను ఎంతైనా దిగిపోతా. నా దేవుణ్ణి నేను ఘనపరుస్తా కానీ అవమానపరచను. అందుకే అబ్రహాము ప్రియులారా తగ్గించుకొని, వాస్తవంగా చరిత్ర ఏం చెప్తారో తెలుసా? లోతుకు దిక్కుమకే లేదు. అప్పటికే తండ్రి చనిపోయినాడు, తల్లి ఈయన వదిలేసి వెళ్ళిపోయింది. వీడికి తల్లి లేదు. తల్లి లేకపోతే పిల్లలు లేని అబ్రహాము శారాలు ఏం చేశారు? పెంచుకున్నారు. ఇప్పుడు ఇలాంటోడు అబ్రహాం మీదనే తిరుగుబాటు చేస్తే ఇప్పుడు ఏమనాలి?
కానీ అబ్రహాము కనానీయులు పెరుజీల మధ్య అన్యుల మధ్య వీళ్ళు దేవుని ఎరిగిన ప్రజలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేము కలహించుకుంటే దేవునికి అవమానం, దేవునికి దూషణ అని చెప్పి ప్రియులారా అబ్రహాము తగ్గించుకున్నాడు. ప్రియులారా అబ్రహాము గొప్పవాడయ్యుండి కూడా తాను దేవునికి మహిమ తీసుకురావడానికి తాను దీనుడిగా తగ్గించుకొని నువ్వు ఎటుపోతావో చెప్పు అన్నాడు. కాబట్టి మన జీవితంలో మన దేవునికి మనము మహిమను తీసుకురావడానికి మనం ఎంత తగ్గించుకున్నా పర్వాలేదు, కానీ అసలు ఈగోకు పోయి కదా కొన్నిసార్లు ఏం చేస్తాం, నేను తగ్గితే ఏమవుతుంది చెప్పండి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈగోకు పోయి ఇంకా దేవుణ్ణి తీసుకెళ్ళి నిలువని సిలువేసినట్టు చేస్తారు. హెబ్రీ పత్రికలు అదే ఉంది కదా. ప్రియులారా దేవుని నమ్మి తప్పిపోయిన వారిని బట్టి అంట యేసు ప్రభు బాహాటంగా ఏం చేయబడుతున్నాడు, సిలువేయబడుతున్నాడు. కాబట్టి చాలాసార్లు దేవునికి అవమానము, దేవునికి ప్రియులారా దూషణ మనల్ని బట్టే కలుగుతుంది. అందుకే అబ్రహాము తగ్గించుకున్నాడు, దీనుడయ్యాడు. అలాగే మన జీవితంలో కూడా మనల్ని బట్టి దేవునికి అవమానం రాకూడదు, దేవునికి ఘనత, దేవునికి మహిమ రావాలి. దేవుడు మనల్ని రక్షించిన ఉద్దేశం, రక్షించిన మనల్ని భూమి మీద ఉంచిన ఉద్దేశం ఏంటంటే నిన్ను బట్టి నన్ను బట్టి దేవునికి ఎక్కడా కూడా అవమానము కలగకూడదు. ఒకవేళ మనకు అవమానం జరిగినా పర్వాలేదు, కానీ దేవుడు ఒక దినాన్ని ఏం చేస్తాడు, మళ్ళీ ఎక్కడ అవమానం జరిగిందో అక్కడనే తలెత్తుకునేటట్లు చేస్తాడు దేవుడు. దేవుడు గొప్పవాడు. బైబిల్ ఏమన్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచెదను. కాబట్టి మనము దేవుణ్ణి ఘనపరిచామనుకోండి, దేవుని ఘనత కొరకు మనం తగ్గించుకున్నాము అనుకోండి, దేవుడు ఖచ్చితంగా నిన్ను తల ఎత్తుకొని నిన్ను పైవానిగానే చేస్తాడు. అందుకని ఎందుకు పేదరికం వద్దు అని ఆగురు ప్రార్థన చేశాడంటే, పేదరికము నన్ను దొంగిలేటట్లు చేసి నేను నీకు దూషణ తీసుకురావడానికి కారకున్నవుతానేమో, అందుకే వద్దన్నాడు. తర్వాత ఐశ్వర్యం ఎందుకు వద్దన్నాడు, ఐశ్వర్యం ఎందుకు వద్దన్నాడు 9వ వచనంలో, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఐశ్వర్యం నాకు ఎందుకు వద్దు అంటే, ఇక ఐశ్వర్యం ఎక్కువై కడుపు నిండి కళ్ళు నెత్తుకొచ్చి నన్ను ఎంతగా తీసుకొని పైకి వచ్చిన దేవుణ్ణే విసర్జించి చివరికి దేవుడెవరు అంటానేమో. చూడండి, అంటే ఐశ్వర్యం ఎక్కువైతే చివరికి దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి దూరమై నేను గర్విస్తానేమో. చూడండి, బైబిల్లో దేవుడు మనకిచ్చే ధనం మంచిదే. దేవుడు మనకి ఇయ్యని ధనం కోసం మనం ఎప్పుడూ పాకులాడకూడదు. అసలు ధనవంతులు కావాలని మనం ఎప్పుడు అనుకోవద్దు. దేవుని పిల్లలు క్రీస్తులో ఐశ్వర్యవంతులు కావాలి. ఆత్మీయంగా మనము ఐశ్వర్యవంతులం కావాలి, కానీ లోకరీతిగా ధనవంతులు కావాలని ఎప్పుడు ఆశించదు. ఒకవేళ దేవుడు చేస్తే సంతోషమే, కానీ దేవుడు ఇవ్వకుండానే మనం ధనవంతులం కావాలని ఆశ పెట్టుకున్నామనుకోండి, పౌలు అన్నాడు, ఏమన్నాడు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన
అనేక దురాశల్లోనూ పడుతురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ధనవంతులగుటకు అపేక్షించువారు. అపేక్ష అంటే ఆశ. కొంతమంది ఇప్పుడు చెప్తున్నారు, నువ్వు ధనవంతుడైనట్టు ఊహించుకో ఊహించుకో ఊహించుకో. ఇది ఎక్కడదో మరి ధనం ఎందుకండి? గొప్ప గొప్ప వాళ్ళు చచ్చిపోయి అన్నీ వదిలిపెట్టిపోయారు, నీకెందుకు ధనం? సరే, దేవుడు ఇస్తాడు. రిలరా బ్రతకడానికి మనకు కావలసినవని దేవుడు ఇస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభు అన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవో కోయవో కొట్లలో కూర్చుకోవు, కానీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? వస్త్రాలను గురించి చింతపడద్దు. ఏం తినాలి, ఏమి తాగాలి, ఏం కట్టుకోవాలి, మీకు వీటి గురించి అవసరం లేదు. కింద అంటాడు, ఇవన్నీ కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదు. అసలు బైబిల్ చదివేటప్పుడే ముందు సృష్టి చేసి తర్వాత మనిషిని చేసినాడు. ఎందుకు? మనిషికి ఏం కావాలో ముందు అవి చేసి తర్వాత మనిషిని చేసినాడు. అంటే దేవుడికి ముందుగానే తెలుసు మనిషికి ఏవేవి కావాలనో. కాబట్టి నీకేం కావాలో దేవుడు అన్నీ ఆయన ఇస్తాడు. ఆయనకు కావలసినవన్నీ ఇస్తాడు. కానీ మనం మొదట దేవుడి కొరకు మనం జీవించాలి. దేవుని కొరకు జీవించేటప్పుడు దేవుడు మనకు కావలసిన వాటిని ఆయనే సమకూరుస్తాడు. అంతేగాని ధనవంతులు కావాలని అపేక్ష, కోరికొద్దు. కొంతమందికి ఉంటుంది, ఎంతసేపటికి ఇతరులతో కంపేర్ చేసుకుంటారు. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, నాకు కూడా అన్నీ ఉండాలి అని. కాబట్టి మనం ఎప్పుడు అట్లా పోటీ పడద్దు. పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్టు. పులి పుట్టుకతోనే నాకు ఏమొచ్చినాయి, మచ్చలతో పుట్టింది. ఇక నక్క చూసి వాతలు పెట్టుకుంటే ఈ పంత పుండ్లైపోతాయి. కాబట్టి దేవుడు మనలను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో తృప్తిగా ఉండడము నేర్చుకోవాలి. ధనవంతులు కావాలని అపేక్షిస్తే ధనవంతులకు ఏమొస్తుంది? శోధన. ఒకటి, శోధనలో పడతావు, తర్వాత ఉరిలో పడతావు, తర్వాత అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశలు పడతారు. ధనాపేక్ష అనేది అనేక దురాశలకు కారణమైపోద్దంట. తర్వాత అట్టివి అంటే ఈ ధనాపేక్ష కొరకు వచ్చి ఈ దురాశలన్నీ చివరికి మళ్ళీ నష్టములోనూ నాశనములో ముంచేస్తాయంట. పౌలు ఎంత బాగా రాసినాడు, తిమోతి నువ్వు దైవజనుడవు, నీకేం కావాలో దేవుడు ఇస్తాడు. కానీ ధనం కావాలని ధనం వెంబడి పడ్డావనుకో, అవి చివరికి నిన్ను నాశనములో ముంచేస్తాయి, జాగ్రత్త అని చెప్తున్నాడు. 10వ వచనంలో అంటాడు, ఎందుకన కారణం చెప్తాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనం అనేది అనేక కీడులకు ఏంటంటే మూలం. అంటే ధనం ఉండడం తప్పు కాదు, మళ్ళా ధనము కావాలనే కోరిక ఉండడం తప్పు. బైబిల్ అబ్రహాముకు ధనం ఉంది. పిల్లలు ఆయన ఇంట్లోనే పుట్టి పెరిగిన పని వాళ్ళే 318 మంది. అంటే పుట్టి పెరిగిన వాళ్ళు, ఇంకా అసలు వాళ్ళు ఎంతమందో. అట్లాగే యోబు ఊజు దేశంలోనే ధనవంతుడు, కానీ వాళ్ళు ధనం మీద వాళ్ళ మనసు ఏమాత్రం లేదు. అబ్రహాము గుడారములో ఉంటూ పునాదులు గల పట్టణం మీద మనసు పెట్టుకున్నాడు. యోబు అంత పోయినా కూడా దేవుణ్ణి స్తుతించినాడు. ఎందుకంటే దేవుడు నాకు కావాలి, ధనం కాదు. దేవుడు ఉంటే ధనం ఉన్నట్టే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సృష్టికర్త అయిన దేవుడు నీతో ఉంటే సృష్టిలో అన్నీ నీకు ఉన్నట్టే. సృష్టికర్త లేకుండా అన్నీ ఉంటే అన్నీ ఉన్న ఏమీ లేనట్టే. అందుకనే దేవుడు ముఖ్యం, దేవుడు. అందుకనే ఇక్కడ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే, ధనం అనేది ఎంత ప్రమాదకరమైందో చూడండి. ఈ రోజుల్లో ధనము కోసం ఏం చేస్తారు? ఒకరినొకరు చంపుకుంటున్నారు.
అన్నదమ్ముళ్ళే చిన్నప్పటి నుంచి బిట్టు పెరుగుతారు. ఆస్తుల కాడికి వచ్చేసరికి ఏమైతే పాపం రక్త బంధమని కూడా చూసుకోకుండా చంపుకుంటున్నారు. తల్లిదండ్రులను కూడా చంపేస్తున్నారు ఆస్తుల కాడ. కాబట్టి ధనం అనేది చాలా భయంకరమైంది. ప్రియులారా, ధనం అవసరమే కానీ ధనాపేక్ష అనేది మన జీవితాన్ని పాడు చేస్తుంది. బైబిల్లో చాలామంది ధనం వెంబడబడి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినట్లు బైబిల్లో చూస్తాం. కానీ ఇవన్నీ మనం చదువుతాం, మళ్ళీ ఏం కావాలనుకుంటాం చెప్పండి? ధనం కావాలి ప్రభువా, ధనవంతులేం కావాలి ప్రభువా. ఈ కొంతమంది పాస్టర్లు కూడా వాళ్ళు బోధించేది ఏం చెప్తారంటే ధనము గురించే ఎప్పుడు చెబుతారు. మీకు అప్పులు ఉన్నాయా? యేసునామములో తీరిపోను గాక. నీకు 5,000 జీతమా? 10,000 అవును గాక. ఇదేందో నాకు అర్థం కాదు. ఎట్లా అవుతుందో చెప్పండి. కాబట్టి అదొక ప్రియులారా, ప్రజల్ని లోకరీతిగా మభ్యపెట్టడం. అంటే బైబిల్లో భక్తులు ఏం చేశారో తెలుసా? అబ్రహాముకు ధనం ఉంది కానీ ధనం మీద ఆయనకేమీ లేదు, మనసు లేదు. ఆయనకు తెలుసు భూమి మీద నేను పరదేశిని, యాత్రికుణ్ణి అని. ప్రాణం పోతే ఇవన్నీ రావని తెలుసు ఆయనకి. యోబు కూడా అదే అన్నాడు, తల్లి గర్భంలో నుంచి దిగంబరికి వచ్చాను, అట్లే పోతా నేను, ఇవన్నీ దేవుడిచ్చాడు, అది తీసుకున్నాడు పోరి అన్నాడు. బైబిల్లో నిజమైన భక్తుల యొక్క మైండ్ అది. పౌలు కూడా ఏమన్నాడు? దృశ్యమైన వాటిని మేము చూడటం లేదు అసలు. ఎందుకంటే కనిపించేదంతా అనిత్యం, నిత్యం ఉండదు. నిత్యమైనది ఒకటి ఉంది, పరలోకం. పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆయన నిత్యుడు, పరలోకం నిత్యమైంది. వాటి కోసం పౌలు జీవించినాడు. అందుకే కొలసీలకు రాస్తూ కూడా పైన ఉంది మీకు అంతా, పైన ఉన్న వాటి మీద గురి పెట్టుకోండి, మనసు పెట్టుకోండి. 60-70 సంవత్సరాల జీవితం ఇది శాశ్వతం కాదు. పరలోకం అనేది ఎటర్నల్ లైఫ్ అన్నమాట. అది నిత్యం, ఎల్లప్పుడూ ఉండేది పరలోకం, ఒకరోజు కాదు. ప్రియులారా, పరలోకాన్ని మనము ఒక కొలతతో, టైంతో కొలవలేము. ఎందుకంటే పరలోకంలో సూర్యచంద్రులే ఉండరు అక్కడ. కాబట్టి యుగాలు ఉండే పరలోకంతో పోల్చుకుంటే భూమి మీద ఉండేది కొద్ది కాలం ఉండే. దీనికోసం ఎంత పాకులాట అంటే మనిషికి ఏ విధంగానైనా సంపాదించాలి. ఇదేంతో నాకు అర్థం కాదు. ప్రియులారా, కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతుంటే వాళ్ళు ఉత్త చేతులు పోయినారని మనకు తెలుస్తుంది. కానీ మనకు బతకడానికి కావాలి, ఇల్లు ఉండాలి, ఏదో బతకడానికి ఒక పని ఉండాలి, కుటుంబం, భార్య, పిల్లలు పోషించబడడానికి ఏదో ఒక ఆధారం ఉండాలి, మంచిదే. కానీ విపరీతమైన ధనం ఉన్నా కూడా ప్రియులారా, ధనం ఉంటే బైబిల్లో ఉంది, వాళ్ళకి నిద్ర పట్టదని ఉంది బైబిల్లో. మీకు అర్థమైంది కదా? ప్రసంగి గ్రంథంలో ఉంది, ధనవంతులకు నిద్ర పట్టదంట. తెలుసా? పొద్దున్న లేచిన కాంచి ఎటు చేయాలబ్బా, ఇదే సరిపోద్ది. అందుకే ధనవంతులకి బీపీలు, షుగర్లు కదా, ఎక్కలేని బాధలు. అందుకే ధనం మీద మనసు లేనివాడు ప్రశాంతంగా ఉంటాడు. ఒకసారి అభిషేకం అంకులు చెప్పినాడు, బిహెచ్ఎల్ సేవకుడు, ఆయన సేవకుల కొడుకులు చనిపోయిన లేడు. ఆయన అన్నాడు, ఏమన్నాడంటే భూమి మీద ఎవరు నిజమైన ధనవంతులు అని అడిగినాడు. అంటే ఇక మనోళ్ళు ఇంకా సెర్చ్ చేయడం మొదలుపెట్టినారు. భూమి మీద ధనవంతులైన వారి లిస్టు తీస్తారు మొత్తం, ఎవరని. ఒక్కొక్కరు ఒక పేరు చెప్తే ఈయన పలానా సంవత్సరం నేను కోట్లు సంపాదించినాడు, ఈయన ధనవంతుడు అన్న అని ఆయన నవ్వుతున్నాడు. వాళ్ళు చెప్తుంటే నవ్వి చివరికి అన్నాడు, వీళ్ళందరూ మీరు అన్నట్టు భూమి మీద ధనవంతులే, కానీ బైబిల్ ప్రకారం నిజమైన ధనవంతుడు ఉన్నవాడితో తృప్తిగా ఉండేవాడే అన్నాడు. తృప్తిగా ఉన్నవానికి ఏముండదు, ఇది కావాలని కోరుకుండదు. అయితే ధనవంతునికి ఏముంటుంది, ఇంకా కావాలనేవాడు, ఇంకా కావాలనే లోటు బడ్జెట్లో ఉన్నాడు వాడు. కాబట్టి వాడు ధనవంతుడు కాదని చెప్పినాడు. నిజమైన ధనవంతుడు ఉన్న వాటితో తృప్తిగా ఉండేవాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ పౌలు తిమోతి కూడా, తిమోతి నువ్వు దైవజనుడివి, దేవుడిని పిలిచాడు, దేవుడు పిలిచిన పని నీకు ఒకటి ఉంది భూమి మీద. నువ్వు చనిపోయేంత వరకు ఆ పని పూర్తి చేసే పని మీద ఉండు. కానీ సంపాదించాలని సంపాదించి చచ్చిపోతే ఇది పోతుంది, కానీ దేవుని పని నువ్వు చేయలేవు. జాగ్రత్త దాని విషయంలో అని చెప్తున్నాడు.
అది నిన్నేం చేస్తుందంటే నష్టానికి తీసుకుపోద్ది అని చెప్పినాడు. అందుకే యేసుప్రభు కూడా కొండ మీద ప్రసంగములు అన్నాడు. మత్తయి సువార్త 6:21 నీ ధనం ఎక్కడుండునో నీ మనసు అక్కడ అంటే ధనం అనేది మన మనసుని దేవుని నుంచి ఏం చేస్తుంది, తొలగిస్తుంది. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో ధనవంతులైన వారు అంటే ధనం ఉన్నవాళ్ళు కాదు, ధనవంతులు కావాలనుకున్న వాళ్ళు చివరికి ఎంతో దేవుని నుంచి దూరమై ఆత్మీయంగా జీవితాలను నష్టపోయినాయి. ఇప్పుడు గెహాజీ ఉన్నాడు, మంచి ప్రవక్త దగ్గర ఎలీషా దగ్గరే ఉన్నాడు. అయితే నయమాను తెచ్చిన బహుమానం కోసం పరిగెత్తి అబద్ధం చెప్పినాడు. నా యజమానుడు నన్ను పంపించాడు, ఇదిగో వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళ కోసం ఫలాన్ని తీసుకురమ్మన్నాడని చెప్పినాడు. అబద్ధం చెప్పి ఆ వెండి బంగారాలు దుస్తులు తీసుకొని మెల్లకు వచ్చి ఎలీషా ప్రవక్త దగ్గర నిలబడితే ఎక్కడికి పోయినావు గెహాజీ అంటే మళ్ళీ అబద్ధం చెప్పినాడు. నేను ఎక్కడికి పోలేదు అన్నాడు. తర్వాత ప్రవక్త చెప్పినాడు. ఆ దినాల ప్రవక్తలు వాళ్ళకు దేవుడిచ్చిన గొప్ప శక్తి ఏంటంటే ఏం జరుగుతుందో గ్రహించే ఆ దైవశక్తి దేవుడు వాళ్ళకి ఇచ్చినాడు. గెహాజీ వెళ్ళడం, తీసుకొని రావడం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈయన ఆత్మ ఆయనతో పోయిందంట. అందుకే చెప్పిన నా ఆత్మ నీతో రాలేదా అనేసరికి ఇంకేం చెప్పాలో అర్థం కాలే, మౌనంగా ఉండిపోయినాడు. వెండి బంగారులు ధనం సంపాదించుకోవడానికి ఇదే సమయం అని నయమాను కుష్టు పోగొట్టుకున్నాడు. నయమానుకు పోగొట్టుకున్న కుష్టు నీకు నీ ఇంటి వారికి వస్తుంది అన్నాడు. ఇప్పుడు చూడండి, బైబిల్ పండితులు ఏం చెప్తారంటే ఏలియా తర్వాత ప్రవక్త ఎవరైనాడు, ఎలీషా అయినాడు. 2 అంతల ఆత్మశక్తి పొంది ఏలియా కంటే 2 అంతలు రెట్టింపుగా అద్భుతాలు చేసి దేవుని కోసం ప్రవక్తగా ఆయన పరిచయం చేసినాడు. ఇప్పుడు ఎలీషా తర్వాత ఎలీషా శిష్యుడు గెహాజే ఆయన మించి ఎన్ని ఆత్మలు పొందేవాడు శక్తి పొంది ఈయన దేవుని కొరకు పనిచేయాలి. కానీ ఇప్పుడు కుష్టి తెచ్చుకొని వెళ్ళిపోయినాడు. ఎంత నష్టం పిల్లలు. అందుకనే మనం ఈ లోకంలో ధనము మనకు అవసరమే, కానీ దేవుడు ఇవ్వని ధనం కోసం మనము ప్రాకులాడకూడదు. అందుకే ఈ ఆగూరు చేసిన ప్రార్థనలో ఏమన్నాడంటే పేదరికం వద్దయ్యా, ఐశ్వర్యం కూడా వద్దు. ఇవి 2 ఏం చేస్తాయంటే ఒకటేమో నీకు అవమానం తెస్తుంది, ఒకటేమో అసలు నీకు దూరం చేసి ఏం చేస్తుంది, గర్వించేటట్లు చేస్తుంది. కాబట్టి ఈ 2 నాకు వద్దు. అయితే ఏం కావాలి అక్కడ అంటాడు 8వ వచనం చివరిలో తగినంత ఆహారము నాకు దయచేయం. ఎంత మంచి కోరిక, తగినంత దయచేయమన్నాడు. నిజంగా మనం కూడా ఇట్లాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ప్రభువా నాకు తగినంత దయచేయి అనే మంచి మనసు ఉంటే దేవుడు నీకు కావలసిందంతా దేవుడిస్తాడు. దేవుని నమ్మిన వారికి దేవుడు ఏది కూడా తక్కువ చేయడు. దావీదు అన్నాడు, సింహపు పిల్లలన్నా లేమి కలిగి ఆకలి కొంటయేమో, దేవుని ఆశ్రయించిన వారికి ఏది కొదువ చెయ్యడు. ఎప్పుడు ఏది కావాలో నీకు ఆయనకు తెలుసు. నీకు ఏది కావాలన్నా అవసరాన్ని బట్టి ఆయన ఇస్తాడు. అంతేగాని దేవుడు ఇబ్బంది మనకు కావాలనుకుంటే అదే మనకు నష్టాన్ని మన జీవితానికి తీసుకుని వస్తుంది. కాబట్టి మన జీవితంలో పేదరికము ఐశ్వర్యము అది మనకు నష్టమే. తగినంత అది అనుగ్రహిస్తే అది మంచిది అంటూ ఇంకేమన్నాడు, తగినంత ఆహారం దయచేయమన్నాడు. తగినంత దయచేస్తే మంచిదే. బైబిల్లో తగినంత అనేది సరిపోయేంత అనేది మనకు మంచిదే. అవసరం లేనిదంతా తీసుకున్నాం అనుకోండి, అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఆగూరు 2 మనవులు చేశాడు. ఒకటేమో వ్యర్థమైంది, అబద్ధాలు దూరం చేయమన్నాడు. 2వది పేదరికం ఐశ్వర్యము నాకు దయచేయొద్దు, తగినంత ఆహారం మాత్రమే దయచేయమన్నాడు. కనుక మనం కూడా
మన ఆత్మీయ జీవితానికి ఏదైతే నష్టాన్ని కలిగిస్తుందో దాన్ని మనము దయచేయకము అని చెప్పాలి. కానీ చాలాసార్లు మనము దేవుడు వద్దన్నా కూడా మాకు కావాలని చివరికి దాన్ని మనం ఏం చేస్తాం, నష్టానికి అది కారణమవుతుంది. బైబిల్లో దేవుడు ఏదొద్దంటాడో దాన్ని మనం కూడా ఏం చేయాలి, ప్రభు నాకు అవసరం లేదనాలి. దేవుని నుంచి మనల్ని దూరం చేసేది ఏదైనా కానీ అది మనకు అవసరం లేదు. ఒకసారి ఒక సహోదరుడు చెప్పినాడు, ఏమనంటే అన్న మొన్ననే నాకు ప్రమోషన్ వచ్చింది, నేను క్యాన్సిల్ చేసుకున్నా అన్నాడు. అదేంటన్నా అందరూ ప్రమోషన్ కోసం ప్రార్థన చేయమంటారు కదా అన్న అంటే, కరెక్టే బ్రదర్, ప్రమోషన్ వచ్చింది కానీ జీతం కూడా బాగా పెరిగింది, కానీ ఆదివారం చర్చికి పోయేదానికి టైం ఉండదు బ్రదర్ అన్నాడు. ఆదివారం కూడా చర్చికి పోని నాకు ప్రమోషన్ ఎందుకు చెప్పు. అందుకనే ఆ ప్రమోషన్ వద్దు, ఆ జీతం పెరిగిన అవసరం లేదు. ఉన్న స్థానంలో ఉండి నా ప్రభువుకి ఏం కావాలి, నేను దగ్గరగా ఉండాలి అంతే. నా ప్రభువు నుంచి నాకు దూరం చేసే ప్రమోషన్ నాకు అవసరం లేదు. నేనే ఇష్టపూర్వకంగా నాకు ప్రమోషన్ వద్దని క్యాన్సిల్ చేసుకున్నాను. కాబట్టి నిజంగా ఆయనకున్న కోరిక, ఆయన అన్నాడు, ఇప్పుడు వచ్చే జీతం నాకు కుటుంబానికి మంచిగా సరిపోతుంది, ప్రమోషన్ నేను తీసుకున్నానంటే ప్రభువుకు దూరం అవుతాను, డబ్బులన్నీ దగ్గర అవుతాయి. ఈ డబ్బులే నన్ను మెల్లమెల్లగా దేవునికి దూరం చేస్తే ఎందుకు ఇది అవసరం లేదు బ్రదర్, అందుకే క్యాన్సిల్ పెట్టుకున్నాను అన్నాడు. కాబట్టి మనము దేవుడి నుంచి ఏది దూరం చేస్తుందో దాని నుంచి మనం దూరం ఉండాలి. లేకపోతే అది కావాలని కోరుకుంటే చివరికి దేవుడి నుంచి అదే మనలను దూరం చేస్తుంది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.